నేను కార్ట్లేం లేదురా అంటే బంగారం అయితే తీసుకునే 1 గ్రామ్ ఎందుకు తీసుకే నాకే తెలియదు. ఊర్లో హన్విత బొట్టికి కాకుండా అది అక్క ఏం చేసిందంటే సేమ్ నాలాంటి కెమెరానే కొనుక్కునింది. ఓయమ్మ ఈ అక్క ఒకటే కాదు చాలా మంది ఏంటంటే ఈ కెమెరా నన్ను చూసి కొనుక్కున్నారు. ఎందుకంటే ఈ కెమెరా చాలా బాగుంటది మా సింపుల్ గా వాటర్ ప్రూఫ్ అలానే మోటో వ్లాగింగ్ పనికొచ్చది, వ్లాగింగ్ కూడా పనికొచ్చది. చిన్న క్వాలిటీ ఉండదు స్వామి 4K 120 FPS. ఈ అక్క అయితే షాక్ అయిపోయింది. ఏంది అక్క ప్రమోషన్ వీడియో చేసేటప్పుడు ఏం తమ్ముడు అంత చిన్న కెమెరా భలే ఉన్నదని. ఇంకంతే అక్కేంద్ర అంటే దెబ్బకైతే కొనేసింది. అక్క కొనేసిన తర్వాత తమ్ముడు ఇది ఎటవాడాలో నువ్వే నాకు నేర్పాలని నేను కొద్దిసేపు కూర్చొని అక్కకైతే నేర్పించిన ఇంకా సగం అయితే నేర్పిలమ్మా. ఎందుకంటే ఇప్పుడు నేను తిరుపతికి అయితే పోవాలి ప్రమోషన్ వచ్చినది నాకు. ఈ మధ్య నేను యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో తెగ పెడతాను కదా క్వాలిటీతో ఈ కెమెరాతోనే మా నేను తీసేది. కొద్దిసేపు మాట్లాడి తలనొప్పి అయితే వచ్చేసింది మా బొట్టి కాకని షాయ్ అయితే పెట్టబోయినా షాయ్ అయితే భలే ఉన్నది అయితే థ్యాంక్ యూ. ప్రమోషన్ అయిపోయిన వెంటనే చక్కగా నేను మా మేడం దగ్గరికి అయితే పోయినా. ఎందుకంటే మా మేడంకి చెప్పిన మేడం గోల్డ్ కైనా వచ్చని తీసుకుని నేను చెప్పాను. నేనేం చేశాను అంటే తిరుపతిలో అయితే లేను, తిరుపతి అయితే అడ్రస్ పెట్టినా మళ్ళీ వచ్చి తీసుకున్నాను మా మేడం దగ్గరికి వచ్చి. అబ్బా కట్లేను ఎంత మట్టంగా రాశాడు ఎంకాయ ప్రయాణం. ఆ కాయిన్ తీసుకుని చక్కగా కాఫీ షాప్లోకి అయితే పోయినాము. కాఫీ ఆర్డర్ పెట్టుకుని అలానే బ్లాక్ కాఫీ కూడా పెట్టుకున్నాను. బ్లాక్ కాఫీ కాదు కానీ కోవిడ్లో ఉన్నప్పుడు నేను గహవా చే బాధ అవుతాను ఎందుకంటే అంటికే గట్టిగా ఉంటుంది అయితే.